ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులయుండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములో కల్లా ఉత్తమమైన వ్రతమేదో భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలు తెలియజేశాడు. దీన్ని మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరించవలెనని, తెలిసి కాని తెలియక కాని ఒకమారు చేసినను యముడి నుంచి తప్పించుకొని ముక్తి మార్గము పొందుదురని ఈ కథ యొక్క విశేషాలు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒకప్పుడు ఒక అడవి ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి ఇంటికి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకరోజు ఉదయంన బయలుదేరి అడవంతా తిరిగినా అతనికి ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి అతను మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక నది కనిపించింది. ఏవైనా మృగాలు నీరు తాగటం కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరున్న ఓ చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడేయసాగాడు. ఆ చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి చూస్తున్నాడు. దానికి రుద్రుడు కోపగించి, కామాంధురాలివైన నీవు నీ ప్రియుడు ఇద్దరు జింకలుగా 12 గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులౌదురని సెలవిచ్చెను. నేను ఇప్పుడు గర్భిణిని కనుక నన్ను వదిలిపెట్టుము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చును. అది బాగుగా బలిసినది కావున దాని చంపుము. లేనిచో నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకప్పగించి తిరిగి వస్తాను అని అతనిని ఒప్పించి వెళ్ళెను. ఇలా 2వ రోజు కూడా గడిచింది. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విరువబోగా అది చూసిన జింక భయపడి మానవాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత శక్తివంతమైన మగ జింక ఒకటి రాగలదు. దానిని చంపుము. లేనిచో నేను తిరిగి వచ్చును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టాడు. 3వ రోజు వచ్చింది. వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తున్నాడు. అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చింది. వింటితో బాణము విరువబోగా ఆ మృగము వ్యాధుని చూసి, మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలని, తన ప్రియుణ్ణి తానే చంపమని చెప్పెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పారు అని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వచ్చెదను అని ప్రమాణం చేసి వెళ్ళెను. ఇలా 4 రోజులు గడిచి సూర్యోదయం సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపు అని వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపోయిండు. వాటిని చంపుటకు అతనికి మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగులారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కర్లేదు అని చెప్పాడు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబం కొరకు నేను ఆ పాపము చెయ్యను. ధర్ములకు దయ మూలము. నీవే నాకు గురువు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అశ్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ చేసి నమస్కరించెను. అంతలో ఆకాశం నుంచి దేవదూతలు వచ్చి, ఓ మహానుభావ,
శివరాత్రి ప్రభావమున నీ పాపం క్షీణించింది. ఉపవాసము జాగారము జరిపితివి, పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని కింద స్వయంభూ లింగమొకటి గుబ్బూరులో మరుగుపడి ఉన్నది. నువ్వు తెలియక బిల్వ వృక్షములో తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశర్వముగా స్వర్గముకు వెళ్ళుము మృగరాజా. నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అని ఆ దేవదూతలు చెప్పారు. అందరూ ఒకసారి చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.